మహబూబాబాద్ జిల్లా వాసి కాంబోడియాలో చిక్కుకున్నాడు. బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన యువకుడు ప్రకాష్ 6 సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్ళాడు. ఓ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఉన్నాయని సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ ఏజెన్సీ మనుషులు తనను కాంబోడియాలో వదిలేశారని, అక్కడ చిత్రహింసలు అనుభవిస్తున్నానంటూ ఓ వీడియో విడుదల చేశాడు ప్రకాష్. తనతో పాటు మహిళలు కూడా ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని, బ్రతుకు మీద నమ్మకం పోతోందంటూ కన్నీరు మున్నీరయ్యాడు. కాగా తమ కొడుకును వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకాష్ తల్లిదండ్రులు కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ఒక 40 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయామండి. మా నాన్న చనిపోయాక మా తమ్ముడు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్ జాబ్ కానీ వెళ్ళాడండి. మా తమ్ముడు పేరు ప్రకాష్ అండి. హైదరాబాద్ పోయి కొద్దిగా బీటెక్ అయిపోయినాక జాబ్ కోసం వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటా నేను ఒకరోజు ఫోన్ చేసి ఆస్ట్రేలియా వెళ్తున్నా అని చెప్పి, మా స్తోమత లేదు, మా స్తోమత లేదు, జాబ్ మనకి ఎక్కడ ఆస్ట్రేలియా పోవాలంటే ఖర్చు అవుతుంది అని చెప్తే వాడు మొత్తం కంపెనీ చూసుకుంటుంది అని చెప్పి వెళ్ళాడండి. ఆస్ట్రేలియా వెళ్తే ఆడ కొద్దిగా మా తమ్ముడిని చిత్రహింస పెట్టుకుంటే రోజు వీడియోలు పంపిస్తున్నాడు. మా తమ్ముడు అక్కడ నుంచి పంపిస్తున్నాడు. మాకు అక్కడ నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆయనకి ఇబ్బంది అయ్యి కొద్దిగా రోజు ఆయనకి చిత్రహింసలు పడుకుంటూ రోజు ఒకటి కొట్టడం, కనషా కట్టడం, ఈ సూదులు వేయడం, ఏం చేయడానికి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. అందుకనే మీరు ఏదైనా మీ వాళ్ళు చేసి దయచేసి చేయాలని కోరుకుంటున్నాను అండి. మాకు ఎవరు లేరండి, మాది ఊరు కదండి, అసలు మాకు ఎవరు చేసి లేదు, తెలిసి లేరండి మాకు ఎవరు వల్ల. ఈ కొద్ది రోజుల క్రితం